ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సముద్రము నది సంధించే స్థలములో నిలబడి మీతో మాట్లాడుచున్నాను. ఎంతో మనోహరమైన అద్భుతమైన స్థలమిది. చూడండి, ఈ స్థలమును కాపాడుటకు ఈ రాళ్ల వలన ప్రహరిని అమర్చారు. ఈ స్థలములో ఈ నీటిని కాపాడి చేపలు పట్టే వారికి ప్రయోజనకరంగా ఉండునట్లు. అదేవిధంగా దేవుడు చెబుతున్నారు, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును, కనుక దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడు అని సాతాను గురించి బైబిల్లో చెప్పబడినది. దుష్టుడు మిమ్మును తాకలేడు, మిమ్మల్ని తాకలేడు, మిమ్మల్ని తాకనేరడు. ఎందుకంటే దేవుని వలన మీరు పుట్టినవారు అంటే మళ్ళీ జన్మించుట. యేసుక్రీస్తుకి మనల్ని అర్పించుకున్నప్పుడు ఆయన రక్తము ద్వారా కడుగబడి నూతన మనిషిగా జన్మించాము కదా, అది దేవుని వల్ల జన్మించినవాడు అని అర్థము. మనము పాపం నుండి మారు మనసు పొందిన వారము, రక్షింపబడిన వారము, అదే దాని అర్థము. కనుక దేవుని వలన జన్మించినాము, ఆయన రక్తము ద్వారా కడుగబడినాము. దుష్టుడు తాకలేడు. పిశాచి సాతానుడు ఎలాగైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి, ముట్టడి, వ్యాధిని తీసుకురావాలి, సమస్యలు తీసుకురావాలి, పోరాటాలు తీసుకురావాలి, మిమ్మల్ని బలహీనపరచాలి, సోలిపోవునట్లు చెయ్యాలి, ఉద్యోగంలో, కుటుంబంలో ఎందులోనైనా సమస్యను తీసుకురావాలని వాడు దుష్టకార్యాలు చేయడానికి వచ్చినను మిమ్ములను ముట్టలేడు. ఎందుకంటే మిమ్మల్ని మీరు కాపాడుకునేవారు. మనల్ని మనం కాపాడుకోవాలట. ఎలా? యేసు రక్తములోనికి మనల్ని సమర్పించుకొని వాటికై ప్రతిదినము వేదవాక్యములు చదివి ప్రార్థించి దేవుని ప్రసన్నతలో మనల్ని కాపాడుకొనుటకు సమర్పించుకోవాలి. అప్పుడు దుష్టుని యొక్క ఏ దుష్టశక్తి మనల్ని ముట్టలేదు. మీ జీవితంలో దుష్టుడు తీసుకువచ్చే పోరాటములు ఉన్నవా? అవి ఏవియూ మిమ్మల్ని జయించలేవు, మిమ్మల్ని ముట్టలేవు, నాశనము చేయలేవు. ఊరికే భయపెట్టును అంతే. భయపడకండి, విశ్వాసముతో చెప్పండి, నేను దేవుని వలన జన్మించిన వాడను, దేవుని వలన జన్మించిన దానను, దేవునికి అర్పించుకొని ఉన్నాను, దుష్టుడు ముట్టలేడని చెప్పండి. చెబుతారా? విశ్వాసముతో, తండ్రి, మీ వల్ల పుట్టిన ఒక అనుభవము ఇచ్చినందుకై స్తోత్రములు, మీ రక్తము ద్వారా కడిగినందుకు స్తోత్రములు. దుష్టుడైన సాతానుడు మమ్మును ముట్టుకోలేడు. మీరు మమ్మును కాపాడి నడిపించే దేవుడు. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.